తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీల రిజర్వేషన్ అమలవుతుందా అమలవుద్దా ఇటువంటి సందిగ్ధాన పరిస్థితుల్లో ఖచ్చితంగా పాత రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో గత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అలాగే జరగబోతున్నాయి. ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ భేటీలో కూడా ఒక కీలకమైనటువంటి నిర్ణయం నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంది. సో ఈ క్రమంలో ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఖచ్చితంగా తెలంగాణ ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం ఉందో ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వాస్తవానికి చట్టసభల్లో ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఇప్పుడు కేంద్రం వద్దకి అలాగే తద్వారా రాష్ట్రపతికి పంపించినటువంటి బిల్లు బీసీ రిజర్వేషన్ బిల్లు అక్కడ పెండింగ్లో ఉంది. మరొక వైపు 2018లో పంచాయతీరాజ్ ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని సవరించి కాస్త ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది ఆల్రెడీ గవర్నర్కి పంపించారు. అది గవర్నర్ కూడా మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి పంపించడం కూడా జరిగింది. సో ఈ యొక్క ఆర్డినెన్స్ బిల్లు మరోవైపు చట్టసభలో ఆమోదించినటువంటి బిల్లు ఈ రెండు బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నటువంటి సమయాన ఆల్రెడీ కేంద్రం తీరుని ఎండగడుతూ ఆల్రెడీ రేవంత్ ప్రభుత్వం రేవంత్ ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అంతా కూడా కలిసి మొన్న ఢిల్లీ వేదికగా మహాధర్నా చేపట్టినా కూడా కేంద్రంలో ఇప్పటి వరకు చలనం లేనటువంటి పరిస్థితి. మరొక వైపు బీజేపీ ఒక బలమైన వాదన వినిపిస్తోంది. మేము బీసీలకు 42% రిజర్వేషన్లకి మేమేమి తప్పుపట్టము, మేము అనుకూలం అంటూనే ఈ 42% బీసీల రిజర్వేషన్లు ముస్లింలు ఉండకూడదు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ గుప్పిస్తూ ఇప్పుడు కాంగ్రెస్కి ఒక అడ్డు తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందంటూ కూడా చాలామంది చెప్తున్నారు. సో ఈ క్రమంలో ఏ రిజర్వేషన్లు అమలు అవుతాయి, ఇప్పటికిప్పుడు ఏమన్నా బీసీల రిజర్వేషన్ అమలు అయ్యే ప్రసక్తి ఉందా? లేదు. ఖచ్చితంగా పాత రిజర్వేషన్ల పద్ధతిలోనే ఇప్పుడు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. మరోవైపు ఎంపీటీసీ జెడ్పీటీసీ కార్పొరేషన్ ఏదైతే మున్సిపాలిటీలు ఇవన్నీ ఉన్నాయో సర్పంచ్ పార్టీలకు అతీతంగా జరిగేటువంటి సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, పార్టీల పరంగా జరిగేటువంటి మిగతా ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ కూడా క్రోడీకరించి ఖచ్చితంగా 2 దశల్లో అంటే గత కేసీఆర్ ప్రభుత్వంలో 3 దశల్లో జరిగింది ఎలక్షన్స్, తెలంగాణలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం మార్పులు ఒక పగడ్బందీగా ప్రణాళికలు రూపొందించుకుని 2 దశల్లో పూర్తయ్యేలాగా ఇప్పటికీ సుమారుగా 40,000 బ్యాలెట్ బాక్సులు ఆల్రెడీ ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి మరి ఆయా జిల్లా కేంద్రాలకి తరలించడం ఆల్రెడీ ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా ఆ ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైపోయి ఉండటం. ఎందుకంటే ఖచ్చితంగా సెప్టెంబర్ 30లోగా ఖచ్చితంగా తెలంగాణలో స్థానిక సంస్థలు మీరు జరపాలి అనేటువంటి ఒక ఆర్డర్స్ వేసింది రేవంత్ సర్కార్కి. సో ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందు ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం బీసీల రిజర్వేషన్ ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలుపరచడం. సో సెప్టెంబర్ 30లోగా 2 దశల్లోగా ఎన్నికలన్నీ నిర్వహించాలి అన్నటువంటి ఒక కృత నిశ్చయంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని కోర్టు డెడ్లైన్ పెట్టింది. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లు ఆర్డినెన్స్ ఆమోదం పొందలేదు. రిజర్వేషన్లకు అవకాశం లేదని ప్రభుత్వం కూడా నిర్ణయానికి వచ్చినట్లే అనుకోవచ్చు. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సీఎం రేవంత్ ఏం చేయబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపై రాష్ట్రపతి నుంచి ఎలాంటి స్పందన లేనందున సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందని సీఎం రేవంత్ అంటున్నారు. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇక్కడి వరకు వచ్చామని, ప్రస్తుతం ప్రభుత్వం ముందు 3 ఆప్షన్స్ ఉన్నాయని రేవంత్ అయితే అంటున్నారు. అందులో ఒకటి కేంద్రం ఆమోదం తెలిపే వరకు వేచి చూడాలి. ఇప్పుడల్లా ఆమోదిస్తారన్న నమ్మకం అయితే లేదు. స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇక అదే సమయంలో జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం. అయితే జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే అది న్యాయపరమైన వివాదాల్లో ఇరుక్కుంటుంది. దీనివల్ల స్థానిక సంస్థలు ఆలస్యం అవుతాయి. ఇక 3వ ఆప్షన్గా 42% బీసీలకు రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడం అనేది రేవంత్ నిర్ణయంగా తెలుస్తోంది. ప్రభుత్వం జీవో ఇచ్చి ఎన్నికలకు ఎవరైనా కోర్టుకు పోతే స్టే ఇస్తుంది. రిజర్వేషన్ గురించి అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నికలకు పోలేనని కూడా అన్నారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 30 కల్లా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి. కోర్టు తీర్పు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై చర్చిస్తున్నామని కూడా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. తొందరలోనే పీఏసీ సమావేశం ఏర్పాటు చేస్తాం, అందులో చర్చిస్తాం,
గ్రామాల్లో ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా అడిగి తెలుసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. కానీ పాత కోటాతోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దానివల్ల విపక్షాలు ఎదురుదాడి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. వచ్చే నెలాఖరుకల్లా సర్పంచ్ పరిషత్ ఎన్నికలు పూర్తి చేయాలి. రిజర్వేషన్లను ఖరారు చేయడానికి కోర్టు ఇచ్చిన గడువు అయితే ముగిసిపోయింది. ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో అధికారికంగా పెంచడం సాధ్యం కాదని రేవంత్ కూడా చెప్పినట్లయింది. కాబట్టి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ రిజర్వేషన్లతో ఎన్నికలు పెట్టిందో అదే రీతిన ఎన్నికలు నిర్వహించే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైనటువంటి వనరుల లభ్యతను అంచనా వేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లకు కొన్ని సూచనలు చేసింది. ఆయా జిల్లాల్లో ఎన్నికలను ఎన్ని విడతల్లో నిర్వహించాల్సి ఉంటుంది అనేటువంటి అంశంపై స్పష్టమైన ప్రణాళికలను రూపొందించాలని కూడా సూచించింది. ఓటర్ల జాబితా తయారీ వంటి ప్రాథమిక అంశాలపై కూడా వివరాలు సమర్పించాలని కలెక్టర్లను కోరింది. ఇది ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేయడానికి దోహదపడుతుంది. ఈ సమగ్ర ప్రణాళికలు ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయడానికి దోహదపడతాయి. జిల్లా స్థాయిలో ఎన్నికల సామగ్రిని సమకూర్చుకోవడం, పోలింగ్ కేంద్రాలను గుర్తించడం, భద్రతా ఏర్పాట్ల వంటి అంశాలపై కూడా కలెక్టర్లు దృష్టి సారించాలని ఎస్ఈసి స్పష్టం చేసింది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. మొత్తంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను 2 దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగానే ప్రతిపాదనలు రూపొందించి ఎన్నికల సంఘానికి వివరించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆర్ఓల స్థాయిలో బ్యాలెట్ బాక్సుల లభ్యత, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది ప్రణాళికలపై దృష్టి సారించారు. 2019లో 3 దశల్లో ఎన్నికలు జరగ్గా ఈసారి 2 దశల్లోనే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లుగా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘానికి తెలిపింది. ఈసారి ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ తర్వాతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ప్రాదేశిక ఎన్నికల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.